అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం పాత మల్లంపేట గ్రామంలో ఉన్న భూమిని అజయ్ కుమార్ అనే వ్యక్తి మరికొంతమందితో కలిసి కబ్జాకు పాల్పడుతున్నారని జిల్లా సీతమ్మధారకు చెందిన దుగ్గిరాల బాలకృష్ణ ఆరోపించారు. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ ఇక్కడ భూములు కలిగిన యజమానులను గుర్తించి మామూలు ఇవ్వాలని బెదిరిస్తున్నాడని ఆయన అన్నారు. లేదంటే అమాయకులైన గిరిజన ప్రజలను అడ్డం పెట్టుకుని తన పబ్బం గడుపుకుంటున్నారని, జిల్లాలో అనేక గ్రామాల్లో ఈయన సృష్టించిన తగాదాలే ఎక్కువని అన్నారు. ఎక్కడైనా అధికారులు అజయ్ కుమార్పై చర్యలు తీసుకోవాలని బాధితులు జిల్లా కలెక్టర్కు, ఎస్పీకి, ఆర్టీఓలకు ఫిర్యాదు చేశారు. పర్లేదండి లాంగ్ నుంచి ఈయనకి ఇంకేం పని లేదండి, ఇదే పని. ఈయనకి సిపిఎంఎల్ పార్టీ నుంచి కూడా ఇలాంటి పనులు చేస్తే సస్పెండ్ చేశారు. మొన్నే సస్పెండ్ చేశారు. సిపిఎంఎల్ పార్టీలో కూడా లేడు ఈయన. మరి అక్కడ సంఘం పెట్టించి వాళ్ళకి డబ్బులు అడగడం, తర్వాత ఆ రైతుకి డబ్బులు అడగడం, ఆ రైతుకి డబ్బులు ఇవ్వకపోతే అబ్బు అడ్డించడం, ఇంకా అడ్డించడం వస్తే కొట్టేయండి అని చెప్పడం. దీనికి ఇదే డ్యూటీ. అజయ్ కుమార్ ఈ ఈ అనకాపల్లి జిల్లాలోని అజయ్ కుమార్ అనేవాళ్ళు లేకపోతే తగువే ఉండదు. ఈయనకి ఇమీడియట్లుగా మీరు ఆయన మీద ఎంక్వైరీ చేయించి, ఎక్కడ మొన్న ఎంక్వైరీ జరిగింది, ఎంక్వైరీలో కూడా నేను వెళ్తానండి ఏం చేయలేదని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన మీద ఎంక్వైరీ పెట్టించి ఎక్కడండి చటాజిపురం, గెదప్పాలెం, నిమ్మగడ్డ, తర్వాత ఏదది. అందరికీ నమస్కారం. గొలుగొండ మండలం పాత మల్లంపేట గ్రామం పరిధిలో నిమ్మగడ్డ గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 850/1లో 36 ఎకరాలకు సంబంధించిన భూమి కోసం ఈరోజు కలెక్టర్ ఆఫీస్కు, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే ఆర్డీఓ గారికి, నర్సీపట్నం ఆర్డీఓ గారికి కూడా కంప్లైంట్ జరిగింది. ఏంటంటే కొంతమంది ఈ అక్రమ సంఘ సభ్యులుగా ఏర్పడి, కొంతమంది అంటే అనకాపల్లి జిల్లాకు సంబంధించిన పిఎస్ అజయ్ కుమార్ అనే వ్యక్తి కొంతమంది అక్రమ సంఘ సభ్యులుగా ఏర్పడి భూ కబ్జాకు పాల్పడదామని దురుద్దేశంతో కొంతమందిని ఎన్ఆర్ఐ అని పేరు చెప్పి ఇదే దుగ్గిరాల బాలకృష్ణ గారి భూమి వాళ్ళ సొంతంగా వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన భూమిని ఆయన పేరు మీద చేశారని చెప్పేసి, ఎవరి పేరు మీద చేశారో వాళ్ళు ఇక్కడే లేనట్టు, వాళ్ళు ఎక్కడో ఉన్నట్టు, ఈయన 15